బ్యాడ్ బ్రెత్ అనేది ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. హ్మ్. ఒకటి ఓరల్ మార్క్ అంటే నోటి నుంచి వచ్చే బ్యాడ్ బ్రెత్ వల్ల. ఇంకోటి స్టమక్ నుంచి, ఇంటర్నల్ ఆర్గన్స్ ఓహ్! నుంచి. ఇప్పుడు అలాంటివి కూడా ఉంటుంది. సో, మనం అది ఓరల్ నుంచి వస్తుందా, ఇంటర్నల్ స్టమక్ నుంచి వస్తుందా అనేది మనం చూసుకోవాలి. ఓరల్ నుంచి సైనసైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హ్మ్. బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఓరల్ నుంచి వస్తే మనం జస్ట్ రెగ్యులర్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. బేసికలీ ఓరల్ నుంచి రావడం వల్ల అంటే ఇప్పుడు పళ్ళపైన హ్మ్. ఇది పాచు అంటాం, అది అవును. హ్మ్. పేరుకుపోవడం, హ్మ్. దానివల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఏదన్నా ఫుడ్ తిన్నప్పుడు పళ్ళ మధ్యలో ఇరుక్కపోవడం, అది అలా ఉండిపోయి క్లీన్ చేయకుండా అలా వస్తుంది. సో ఇది ఓరల్. ఓరల్. హ్మ్. ఇంట్రా ఓరల్ అంటాం. అదర్ దెన్ ద ఇంట్రా ఓరల్, ఎక్స్ట్రా ఓరల్ దట్ ఈస్ ఫ్రమ్ స్టమక్. కానీ ఏదైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి వస్తుంది, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా వస్తుంది. సో ఓహ్! వీ రికమెండ్ దెమ్ టు గో టు గ్యాస్ట్రాలజీ ఆర్ ద సైనసైటిస్. ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చూసుకోవాలి. ఓకే. గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది.